పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపైన నా దేవా, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను మహిమపరుచుకుంటున్నాను. నీ ప్రేమ ఎనలేనిది, నీ ప్రేమ వివరించలేనిది. నీ ప్రేమ యొక్క ఎత్తు, పొడవు, లోతు, వెడల్పు అవి మా జ్ఞానానికి మించినవి. తండ్రి, ఉదయకాల సమయంలో నీ మందిరావణలో సంఘంగా కూడుకునే పరిశుద్ధిలో ఒక్కొక్కరిగా మేము లెక్కించబడే కృపకు మమ్మల్ని అర్హులుగా చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు. వచ్చి మధ్యలోనే వెళ్ళారు కొంతమంది, కొన్ని పనులుండి, దాంతో క్షమించండి. రాని వాళ్ళు ఇంకా ఉన్నారు, మానుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవా, ఒక దినము నీ సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే ఎక్కువ ఆశీర్వాదకరమని చెప్పిన భక్తులు మా ముందు ఉన్నారు కొందరు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన గొప్ప రాజు, ఆ కాలంలో రాజులందరికంటే ఉన్నతుడు. అట్టి వ్యక్తికి దేవుని మందిరంలో ఒక దినము గడుపుట అనేది తెలుసు. కానీ మేమేమీ కాదు, ధూళి దుమ్మి బూడిదై ఉన్నాం. కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మేము వ్యర్థపరుస్తాం. క్షమించండి, బుద్ధి నేర్పించండి. ఈ సమయంలో బాల దగ్గరికి మేము వెళుతున్నాం, అలవాటు ఆచారంగా కాదు దేవా. భయంతో, వణుకుతో, స్వపరీక్ష ద్వారా సంతోషంతో నీకు ప్రతిష్ఠించుకుంటూ వెళ్ళుటకు సహాయం చేయి. వచ్చిన వారందరిని బట్టి వందనాలు. రాయను నుంచి 2 కుటుంబాలు కూడా వచ్చారు దేవా, వారిని కను బలపరచమని ప్రార్థించారు. అలాగే బలహీనులైన వారు ఉన్నారు ఇంకొంతమంది, వారి కొరకు ప్రియ బిడ్డ వలిని బట్టి సూచిస్తున్నాం. తనతో పాటు తన బిడ్డలు కూడా నీ మందిరానికి రావాలని మా భారం. నూతన సంవత్సరంలో లాగనం బలహీనులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. మంచి కొంచెం కూడా నివసించని శరీరం కలిగిన మనుషుడను దేవా, నీకు ఆయాసం కలిగించే వ్యక్తిని మీరు నన్ను ఎంతో ప్రేమించారు, నీ పని అప్పగించారు. మాట మాంద్యము కలిగిన ఈ మనుషుణ్ణి మీరు ఎన్నుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు, అభిషేకం ఇచ్చారు. అందును బట్టి వందనాలు చెల్లించుకుంటూ సంఘం మీది నీ స్వరక్తం ఇచ్చి సంపాదించారు మీరు. ఏ మనుషుడు నాదని చెప్పే అధికారం లేదు దేవా. ఈ పని చేయటానికి నాకు కృపను దయచేయండి, నిలబడటానికి శక్తిని ఆత్మీయంగాను శారీరకంగాను గ్రహించండి. నన్ను పూర్తిగా నీ వశమందు ఉంచండి. నేను మరుగున ఉండాలా, మీరు కనబడాలా, నీ స్వరమును మాకు వినబడిచ్చేయమని నీ సహాయాన్ని కోరుకుంటూ, నీ బలమైన బాహులకు దీనిని అప్పగించుకుంటూ, నీ పాదమును పడవేసుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఓ దేవునికి మహిమా, లేవనెత్తేను, నన్ను లేవనెత్తేను, తన చేయి చాపి ఓ దేవునికే మహిమా. యేసుని ప్రేమింతును, పాడు ప్రేమింతును, నేనద్దారియో ఎక్కువగా స్తుతి, నేనద్దారి ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం మనం కలిగి ఉన్నాం. నూతన సంవత్సరం లెక్కించుకున్నటకు ఏ మనుషుడికి కూడా శక్తి సామర్థ్యాలు స్వతహాగా ఉండవు. ఆయన కృప ద్వారా నూతన సంవత్సరం లెక్కించుకున్నాం. 2026 సంవత్సరం చూడగలిగాం. మొదటి ఆదివారాన్ని కూడా ఆయన సన్నిధిలో అనుభవించే భాగ్యం మనకి ఇచ్చారు దేవుడు. మనం రుణస్థులం. మనం ఏమైతే ఉన్నామో అదంతా కేవలం ఆయన కృప వల్ల ఉన్నాం. బట్ట, భోజనం, ఆరోగ్యాలు, కుటుంబాలు ఇవన్నీ
అన్నింటికి మించి ఏమిచ్చాడు? రక్షణ. దేది పోల్చటానికి సరిపోం మనం, రక్షణ ఇచ్చాడు. కాబట్టి రక్షణ భాగ్యం ఇటు దానికి ఇచ్చినందుకు ఆయనకు రుణస్థులై ఉన్నాము. కాబట్టి ఆయన ఎంత ప్రేమిస్తున్నాం, మనం ఎంత ప్రేమిస్తున్నాం. కొన్ని సత్యాలు మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదో 4 మాటలు చెప్పేస్తే పోయే కదా అనుకుంటారు కొంతమంది. ఎంత ప్రేమిస్తున్నాం మనం అని కానీ ప్రశ్నించుకుంటే ఇలాగ జవాబు వస్తుంది. కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు, నేను 9 గంటలకే వస్తున్నాను, అంతగా ప్రేమిస్తున్నాను నేను. అక్కడ అవుట్ అయిపోతాం కదా మనం. నేను అలా లేను కదా. నా జీవితాన్ని పాలించేది ప్రభువా లేకపోతే నిర్లక్ష్యమా? కొత్త సంవత్సరాలని నేర్చుకుందాం కనీసం. టు కమ్ టు ద ప్రేయర్ హౌస్ ఎర్లీ, పెందలకడని రావటం అనేది కొంచెం మంచిది. అది చాలా సంతోషం పరిపూర్ణ అవుతుంది. ఆయనలో పరిపూర్ణులుగా ఉండాలి మనం, అరకొరగా ఉండకూడదు. ఓ బిడ్డకి 2 చేతులు లేవనుకోండి, 2 కళ్ళు లేవని, 2 కాళ్ళు లేవనుకోండి, ఆ బ్రతుకంతా ఇక్కడ ఉన్నవాళ్ళు అలాగే ఎవరు లేరు. కానీ నీవు కొరతగా ఉంటావు, లోటుగా ఉంటావు. ఆయన ఎవరో నీకు తెలీదు, మనకు తెలీదు ఆయన ఎవరో. తెలుసుంటే అంత మన ముందు ఏం నడుస్తుందో తెలుసా? నీ ముందర నడిచేవాడు యెహోవా. నీ ముందర నడిచేవాడు మీ ముందున్నాడా? నా ముందున్నాడా? ఏం కట్టేస్తుంది నేను బంధించే రోగమా? పాపరోగా నుంచి వచ్చేసాం కదా. ఇంకేయో అంటావు. భక్తులు ఉన్నారు మన ముందు, చాలామంది భక్తులు ఉన్నారు. క్రీస్తు మార్గాల నుంచి ఏదైనా నన్ను అడ్డగిస్తుందా, లేటుకి వెళ్ళేట్టు చేస్తుందా అన్నాడు ఆయన. అసలు ప్రాణమే అసలు ఏది చేయలేదుగా, ఆఫ్టర్ ఆల్ సమయం అడ్డగిస్తుందా? ఒక విద్యార్థి ఏంటండి అంత స్ట్రిక్ట్? ఒక విద్యార్థి కాలేజ్ ఎగ్జామినేషన్ రాస్తాడు, అక్కడ లేటుకి వెళ్ళటాకు వీలు పడదే నీకు? పొట్ట కోసం కష్టపడే దానికి లక్షలు పోసి నువ్వు ఎగ్జామినేషన్ కడతావు. దానికి కూడా నువ్వు నేను లక్షలు కట్టానయ్యా ఏంటంట, మా బాబు పలానా పెద్ద కోటేశ్వరుడు, చెల్లుతుందా? చాలదే. ఒక 5 నిమిషాలు కూడా 15 నిమిషాల ముందే వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో ఉద్యోగం కొరకు పరీక్షలు రాస్తారు. ఉద్యోగం కొరకు పరీక్షలు రాస్తారు పిల్లలు. సెకండ్స్ కూడా లేట్ అవ్వకూడదు. సెకండ్స్, ఒక అరగంట గంట. ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్ ఎంతమంది వెళ్ళాలి నువ్వు? బ్యాంక్ ఎగ్జామ్ చెప్పు నోటితోటి. 1 గంట ఏమైనా మనకి ఏమైనా ఇస్తాడు ఆడు బాబుసేమ ఏమైనా ఇస్తాడు? మన దగ్గర ఫీజులు కట్టించుకుంటున్నాడు ఎగ్జామినేషన్ రాయటానికి. గంట ముందు వెళ్ళాలంట. మనం పనికి మాలినోళ్ళం కదా. ఈ విధంగా ఆలోచిస్తేనే ఎంతకాలం ఏడిపిస్తావు? ఆయన్ని ఏడిపిస్తున్నాం మనం. పాటలో ఎన్నో పాట పాడుతుంటే అసలు మెల్ట్ అయిపోతారు, కరిగిపోతారు అన్నమాట. ఆ పాటలు ఏమైనా కదిలిస్తామే. కాబట్టి ప్రియులారా, ఇది భాగ్యం. బోధలో ముఖ్యమైనది ఏంటంటే దైవికమైన క్రమం. ఆ సింహాద్రి గారి సహోదరుడు ఉన్నాడు, బలహీనుడు, నడవలేడు. ఆయన ఇవాళ 11 గంటలకు వచ్చాడు. కొడుకు దింపుతున్నాడు, ఆయన స్వయంగా నడిచి రాలేడు. కొడుకు ఇంకా పూర్తిగా దైవ కార్యం లేదు, ఆయనలో రక్షణ కార్యం లేదు. ప్రభు నమ్ముకున్నాడు, దేనికి విగ్రహాన్ని పూజించడు. యేసు ప్రభు మార్గంలో పెళ్లి చేసుకున్నాడు, మనంతా వెళ్ళాం. ఆయన అలాంటి వ్యక్తికి 11 గంటలు రావటం సరిపోతుంది. 11:30. అమ్మ మీకు భావ్యం అయితే రోజు నీ ఇంటికడే ఉంటావు కదా, అదే కుర్చీ ఇక్కడ ఉంది, కుర్చీ ఉంది నీకు, ఒక కుర్చీ. ప్రతి ఒక్కరు కుర్చీ వేసుకోవచ్చు. మనం ఎల్లకల్లా పడుకుంటావా ఇంటికాడ? కొంచెం దేవుని కొరకు కష్టపడద్దా నువ్వు? నీ బతుకు పొట్ట నింపుకోవటాకే ఎంత పరిగెడతావు నువ్వు? చీకట ఉండదు, మంచు ఉండదు, వర్షం ఉండదు, నీకు ఎండ ఉండదు, వాన ఉండదు. ఆడికి భయపడతావు. పొట్ట
ఆడు కాదు మనల్ని పోషించేది. అధికారికి భయపడతావు నువ్వు. భయం కలిగి ఉందాం, నడుచుకుందాం. 3 విషయాలు 3 వచనాలు చదువు, మనం వాటిని ధ్యానం చేసుకుందాం. రెండు 2025 సంవత్సరం అంతట్లోనూ ప్రభువు మన ముందర నడిచారు. 2026 కాదు, 2026 మాత్రమే కాదు, నీ ముందర నడిచేవాడు నీ దేవుడైనా. నాట్ ఓన్లీ ఇన్ ద 2026, 2026 మాత్రమే కాదు, 2025లో కూడా మనతో నడిచాడు. ఇంకొక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం, నాకు చాలా ఇష్టమైన మాట అది. 9వ వచనం, గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదయ్యా. అంటే గర్భంలో ఉండగా కూడా చూసాడా? బైబిల్లో ఉందా లేదా? గర్భంలో ఉండగా అంటే నీ తల్లికి తండ్రికి తెలీదు గర్భంలో బిడ్డలు అలా ఉన్నారు. హీ నోస్ వెరీ వెల్, హీ నోస్ ప్రెటీ వెల్. శరీర అంగాలు ఎలా పెరుగుతున్నాయో, కాలు ఏర్పడిందా, చెవులు ఏర్పడ్డాయా, ముక్కు ఏర్పడిందా లేదు, దేవుడు మాత్రం తెలుసు, ప్రతిదీ తెలుసు ఆయనకి. నిన్ను అలా చూసిన దేవుడు అక్కడ కూడా జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఇర్మియా కూడా అదే అంటాడు, ఇర్మియాతో అదే మాట్లాడతాడు దైవజనుడు ఇర్మియాతో. ఇక్కడ కూడా భక్తుడు సామాన్యమైన రాజు ఇతను, కానీ ఏ ప్రవక్త ఏ దైవజనుడు కూడా ఈ దావీదుకు సరి సమానంగా ఉంటున్నాడు ఏ కాదని అనగా అంతటి ఆ వ్యక్తులతో సరి సమానం ఆత్మీయత కలిగిన గొప్ప వ్యక్తి ఎవరు? దావీదు. ఆయన చెప్పే మాటలు ఇవి. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను తల్లి అంటే అక్కడ కూడా నీవు నన్ను చూసావయ్యా. అంటే డాక్టరో నర్సమ్మో వాళ్ళు తీయలేదు, మంత్రసాని తీయలేదు. లాగుతారు, బిడ్డను లాగుతారు అలా గత కాలంలో. ఇప్పుడు కూడా లాగుతారు, కోసేసి అడ్డవో నిలువు కోత కోసేసి ఇలా బిడ్డని కాళ్ళు పట్టుకునో ఎలాడదెత్తారు. రక్తం అడుగులు ఉన్న బిడ్డను. నువ్వు నేను కూడా అలాగ వచ్చాం బయటికి. కానీ ఈ భక్తుడు నో, అలా కాదు, నీవే ఘనత మహిమపరుస్తున్నాడు, దేవుని ఘనత ఆపాదిస్తున్నాడు. గర్భం నుండి నన్ను తీసినవాడు నీవే, నేను నా తల్లి వద్ద స్తన్యపాను పాలు తాగేటప్పుడు కూడా నువ్వు నన్ను పట్టించుకున్నావయ్యా. చేర్చునగా నీవే కదా నాకు. ఎంత కృతజ్ఞత అండి, ఎంత కృతజ్ఞత అండి. ఇంకా ఇలాగ ఈ సందర్భంగా చూడాలంటే మనం ముందుకు వెళ్తే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు. తల్లి పాలిచ్చుట ద్వారా పెరగలేదు నేను. ఘనత ఎవరికి ఆపగా తెస్తున్నాడు? తల్లి పాలిచ్చినప్పటికీ ఘనత ఎవరికి? అలా ఉండాలి మన హృదయంలో. గర్భవాసిని అనేది మొదలుకొని నీవు నాకు, గర్భంలో ఉండగా పిండముగా ఉండగా అని కూడా ఎన్ని ఆత్మీయ నిశ్చితంగా తను తాను పరీక్షించుకుంటాడో, ప్రభుకి అప్పగించుకుంటాడు. అందుకే దావీదు దేవునికి ప్రియుడు, బహుప్రియుడు కదా. ఎలాగయ్యాడండి? మాలాంటి లోటుపాట్లు కలిగిన వ్యక్తి అతను. స్టిల్ ఈవెన్ దో హీ బికేమ్ సో బిలవ్డ్, ప్రియుడైపోయాడు. కాబట్టి ప్రియుడా, ఇట్లాంటి అప్పటి నుంచి మన ముందు ఆయన ఉన్నాడు. నీ ముందు నడిచేవాడు నీ దేవుడైనా యెహోవా. నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? హేమంత్కి 20 ఉన్నాయా? ఎన్నయ్య నీకు? 19. అబ్బా, ఈ 19 సంవత్సరాలు అలా లెక్క పెట్టుకున్నావయ్యా నువ్వు? మీ అమ్మ పెంచేసిందా? ఫీబీ నాన్న పెంచాడా? నేను అనుకోను. వాళ్ళు సహాయకులు అంతే, దేవుని యొక్క ప్రతినిధులు. దేవుడు వాళ్ళని పాత్రలుగా వాడుకున్నాడు. కాబట్టి ఇంతకాలం ఒకవేళ వాళ్ళ భోజనం వండి పెట్టవచ్చు, బట్ట ఇవ్వచ్చు, ఇట్లాంటి సదుపాయాలు అనేకమైనవి మనకి ఇచ్చి ఉండొచ్చేమో. కానీ నువ్వు కష్టపడి పని చేయనప్పుడు, కానీ నిన్ను కనుపాపగా చేసుకుని కాపాడింది ఆయన కదా. కొంతమంది పిల్లలు ఆడుకుంటూ చెరువులోకి వెళ్ళి పడిపోతారు, చచ్చిపోతారు అక్కడ. కొంతమంది పిల్లలు ఆడుకుంటూ వెళ్ళి
ప్రక్కన కారు ఉందని 8-10 సంవత్సరాల పిల్లలు కారు ఉందని దాంట్లోకి తలుపు తీసుకుని దాంట్లోకి ఆడుకుని రమ్మని 3-4 పరిగి లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత డోర్ వేసేసుకుంటారు. తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. ఊపిరాడక అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు అలా లేవు. ముఖ్యంగా నేను అలా లేను. జీవించే వారిగా ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనం వణుకు పుడుతుందండి. మనలో వణుకు పుడుతుంది, భయం పుడుతుంది. ఇంకేదీ మనస్కరించలేవు. ఈ పాడు లోకాన్ని చూసి ఆనందించడానికి ధైర్యం చేయము. మనం ప్రభువుకు అప్పగించేసుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో మనము అలాగున లేఖనాల ద్వారా మాట్లాడుతున్న ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయనకు అప్పగించుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పటి నుండి తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుండి నిన్ను చూసి నీకు ప్రాపకుడై పోషించిన దేవుడు, వెలుపలకు వచ్చినది మొదలుకొని కూడా పోషించినది ఈ గడియ వరకు 2026వ సంవత్సరము. డేటు నాకు ఎప్పుడు గుర్తున్నది, కానీ మా ప్రియ సహోదరి మహాలక్ష్మి చెప్తుంది. ఎలా అక్షరముకు రాదు, అంకిల్ రావు ఆవిడికి. సత్యం చెప్తున్నాను, ప్రతిరోజు చేస్తుంది. అబ్బా ఈ వేళ తారీఖు ఎంత అని అడుగుతాను పక్క వాళ్ళు నేను. కాబట్టి 4వ రోజున దేవుని మందిరంలో కూడుకునే ఆధిక్యత మనకి ఇచ్చాడు కదా. వీఆర్ రియల్లీ ఇట్స్ సో గ్రేట్. చాలా ఉన్నతమైన అనుభూతి మనకిది. నీ చదువు కాదు, నీ ఉద్యోగం కాదు, నీ కుటుంబం అంతకంటే కాదు, అట్టిది మరి ఏది కాదు. ఇది నాన్న మందిరంలో ఉన్నామంటే. అందుకని లోకులు అంటారు, లోకం అంటది నువ్వు జానుడు వంగి నడవాలంట. వంగి నడవాలి, వెర్రవీగి పోకు. జ్ఞానిని కదా అనుకోవద్దు, భయం కలుగుండు. భయపడదాం, మనం ప్రభుకి అప్పగించుకోవాలా. ఎప్పుడు దట్స్ ద రైట్ వే. ఎల్లప్పుడూ ఉదయమందు, సాయంకాలం మందు, మధ్యాహ్నం మందు కూడా పిల్లలు వెళ్ళొచ్చు, మంచిది. చిన్నపిల్లలకి ఏమాత్రం మన కర్కోరట్టుగా ఉండలేము కదా. అయితే పిల్లలు మాత్రం చూడొద్దు. నేను చూస్తున్న ఒకవేళ వాళ్ళ దృష్టి అలా పొరపాటున కానీ వెళ్ళినా కానీ నా మనసు వాళ్ళ మీద పెట్టను. దయించి ఎవరు కూడా పిల్లలు పెట్టను. నీ దృష్టి సాధ్యమైనంత వరకు 99%, 1% పోద్దలండి. మాటల మీద ఉంచుతాం, దేవుని స్వరం మీద పెడదాం. కొంచెమైనా నువ్వు మేలు పొందుతావు, ఆశీర్వాదాలు పొందుతాం. గనుక ప్రియులారా, మనము ఈ గ్రహింపుతో ఈ సంవత్సరం అంతా గడుపుదాం. గ్రంథ వాగ్దానాలన్నీ మానేయి. అవునా? ఎన్ని ఉన్నాయి చెప్పండి? లెక్కింపలేని వాగ్దానాలు ఉన్నాయి. గ్రంథ వాగ్దానం ప్రతి అధ్యాయము వరుస వచనము. ఎన్ని వచనాలు? కొంతమంది లెక్కలు కట్టి చేస్తారులేండి, అవి చెప్తే గొప్ప కాదు. 80 అధ్యాయాలు 80 వచనాలు ఉన్నాయని, అది కూడా గొప్ప కాదు. అవన్నీ నావి అని మనం తృప్తి కలిగి అవన్నీ సొంతం చేసుకోవడం ఎవడి వల్ల కాదు. ఏ మనుషుడు సాధ్యపడదు. కొంచెమే మనం అనుభవించగలం, మన జీవితాన్ని అన్వయించుకోగలం, లేకపోతే ప్రభుకు అప్పగించుకోగలం. నీకు వేరుగా, ఆయనకు వేరుగా ఏముందండి? ఆయనకు వేరుగా ఏమీ లేదు. ఈ లోకంలో బతకటం చాలా తేలిక. కష్టపడి పనిచేసే వాళ్ళకి బతకటం. ఈ మధ్యకాలంలో ర్యాపిడో వచ్చింది. ర్యాపిడో అంటే మోటార్ సైకిల్. నేను ఫోన్ చేస్తాను నేను ర్యాపిడోకి. నాకు రాదు, సహాయం చేస్తున్నారు కొంతమంది బిడ్డలు. ట్రై చేస్తే ఎంత తెలుసా? ఎక్కడికి అది అటు రాయలు వెళ్తే 20 రూపాయలు. అది దాని మీద మోటార్ సైకిల్ మీద 20 రూపాయలు. భీమవరం హాస్పిటల్కి వెళ్తాకి 45 రూపాయలు. మొన్న నేను భీమవరం హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. చెయ్యి నొప్పిగా ఉందని మసాజ్ కొరకు వెళ్ళొచ్చాను. ఇంతకీ నేను వాటి గురించి చెప్పట్లే. నేను దాంట్లో ఉద్దేశం ఏంటంటే, బతకటానికి ర్యాపిడో తోలు. నువ్వు ఎందుకు ఓ మనుషుడు భయపడతావు? ఒక అబ్బాయి ఉన్నాడు, జాబ్ చేసుకుంటున్నాడు. అతను ర్యాపిడో నడుపుతాడు ఖాళీ టైంలో.
అతను సామాన్యుడు కాదు సుమా, ఉన్నతమైన చదువు చదువుడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఏమిటది? నీవైతే లేజీ మ్యాను, నువ్వు భయంకరమైన స్వభావం కలిగిన వాడు. కష్టపడితే బ్రతకటం చాలా తేలిక, సంపాదించడం కూడా తేలికే. అన్యాయమైన పద్ధతుల్లో కాదు సుమా. దేవుడికి విరోధంగా జీవిస్తూ కృతజ్ఞత లేకుండా ఉండు ద్వారా కాదు సంపాదించడం అంటే. కష్టపడాలి అని నేను నమ్ముతాను. ఇప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి నాకు దేవుడు అట్లాంటి స్వభావం ఇచ్చాడు. ఇప్పుడు కూడా కష్టపడతాను, నాకు ఇష్టం. కాబట్టి ఎందుకు దిగులు పడతారు మీరు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ర్యాపిడో తోలుతాడండి, మీరు ఊహిస్తారు కల్లోను? ఎస్ ఎస్ ఏంటి? వద్దు, డిస్టర్బ్ చేయక తల్లి, చాలా వందనాలు నీకు. ఏం సిగ్గుపడతాను బతకటానికి? గతంలో నన్ను క్షమించండి, మేకలు పెంచుకుంటారు, పందులు పెంచుతారు, అట్లా అలవాట్లు ఉన్నవాడు. అవి కొన్ని వేల రూపాయల ఆదాయం ఇచ్చేస్తుంది. అవి చేయలేము మనం. ఇంకా కొన్ని. ఒక మనుషుడు మొన్న నన్ను రాయలు తీసుకెళ్ళాడు. నా భారాన్ని బట్టి, పరిచర్లకు ఉన్న భారాన్ని బట్టి అక్కడికి వెళ్ళాను. అతను ఆ మనుషుడు చెప్తున్నాడు, కథ చెప్పాడండి. నేను కాంట్రాక్ట్లు చేస్తానండి. ఆ హైందవుడు ఇక్కడే చిన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాడంట. 45 సంవత్సరాలు ఉంటాయి. నేను వయసు ఎంత అని అడుగుతాను, ఇది కూడా అడిగాను. 2 పిల్లలు సెయింట్ యాన్స్లో చదువుతున్నారండి. కాంట్రాక్ట్ బిల్డింగ్లు తీసుకుంటానండి. నేను నమ్మలేదు ఆ మనుషుడిని. ఇంకా 2-3 వ్యాపారాలు చేస్తాను. అన్యాయమైన పద్ధతులు కాదయ్యా. బతకటం చాలా తేలికయ్య బాబు. చాలామంది బతకటానికి చేతకాక పిల్లల్ని త్రోసేసి వాళ్ళు కూడా దూకేస్తున్నారు. ఎంత సిగ్గుమాలినదో అది. నువ్వు సిగ్గుమాలిన వ్యక్తిగా ఉండకు. నువ్వు లుక్ అన్ టు ద లార్డ్. వారు ఆయన వైపు చూడగా వెలుగు వస్తుంది. ఆయనకు వెలుగు. ఒకడు ఆ దారిలో ఇంతకు ఆరాధన వర్తమానం రాలేదు. నువ్వు ఎప్పుడు ఎన్ని గంటలకు వస్తాను మందిరానికి? ఏది బంధించేసి నేను మన ఇంటికాడి నుంచి రాకుండా భక్తాయాస్మా తిని ఆఫీస్కి వెళ్తాను, టైం ఉంది. కానీ భుక్తాయాసంతో పొట్ట బరువు అయిపోయిన తర్వాత రాబుద్ది అయ్యేది మనకి. ఇంకొంచెం ఆ మనుషుడు ఇలాగా ప్రియుడ కొంతమంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళని నేను చూసి చాలా చింతిస్తున్నాను. అవసరమైతే నేను కూడా ర్యాపిడో తోలేవాడిని. ఎస్, ఏంటి నష్టం మనకి? దేవుని కార్యాలు మానేసి కాదయ్యా, దేవుని మందిరానికి దూరంగా ఉండు కాదయ్యా. దేవునికి ఇస్తూనే సమయం ఇవ్వు. నీ డబ్బు ఇస్తావో లేదు కానీ అక్కడ దొంగతనం చేస్తావేమో కానీ నువ్వు సమయం ఇవ్వండి. రండి ముందుకు వెళ్దాం. మన ముందు నీ ముందు నడిచేవాడు నీ దేవుడైనా యెహోవా. ఆయన మన ముందు ఉండాలంటే దేవుని యొక్క సత్యం ఏమి నేర్పిస్తుందంటే, రండి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. ఆయన నీ ముందు ఉండాలంటే, అయ్యా మన ముందు ఆయన ఉండాలంటే, ఇంతవరకు 2025లో నీ అనుభవాలు ఏమై ఉన్నాయో మనకు తెలుసు. మన అనుభవాలు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన ముందు ఉండాలంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అంతే. యూ హ్యావ్ టు డూ ఇట్. డెఫినెట్లీ, తప్పకుండా చేయి. నువ్వు తప్పకుండా నేను చెయ్యాలి. నేను ఈ దినమందు ఆదికాండము 3-4 అధ్యాయాలు చదువుకున్నాను. మత్తయి సువార్త కూడా చదువుతున్నాను. నిజానికి 10వ అధ్యాయం వరకనే వెళ్ళాలి ఆదికాండం. కొంచెం నిర్లక్ష్యం చేసి అంటే మొన్న 1-2 రోజులు మత్తయి సువార్త చదువుకున్నాను. ప్రియ సహోదరి, నాకు నానా పనులు, నాకు ఇవ్వబడిన పనులు, బాధ్యతలు ఉన్నప్పటికీ పరిశుద్ధ అసలు బహుశా ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అవుదునని ఒక భక్తుడు అన్నాడు. కానీ బైబిల్ చదవకపోతే కూడా పాపం చేస్తాం మనం. పాపాలు చాలా ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టండి. బైబిల్ దగ్గరికి వెళ్ళకపోతే నీలో చీకటి ఆవరిస్తుంది. ఏ మనుషుడు ఈ దినము కాఫీ, టీ, బైబిల్, టిఫిన్లు, ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు తినకుండా వచ్చామా? రారు. సాధారణ కొంతమంది ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారులేండి ఇక్కడ, భక్తులు, శ్రేష్ఠులు, మంచిది అది. అంతవరకు ఆరాధన అయ్యే వరకు ఏమి తీసుకోరు. నేను కూడా గతంలో అలా ఉండేవాడిని. దురుసుమారి వెళ్ళేవాడిని ఆరాధనకి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల
మానేస్తాను. ప్రియుడా, అయితే సాధారణంగా వాటిని మానవు మనం. అట్లా మానవు. మరేం మానేస్తామంటే వాక్యము. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రులు ధ్యానించువాడు ఏ మ్యాన్ హూ విల్ బి బ్లెస్డ్. ఎవరు ఆశీర్వదింపబడ్డవాడు లోకంలో? ఎవరు ధన్యుడు? వాక్యం చదువుకుంటే ఇదేంటండి? సింప్లీ రీడింగ్ ద బైబిల్. ఒక హైదరాబాద్లో కుటుంబం నాకు తెలుసు. 10th క్లాస్ పాస్ అయ్యాడు మనుషుడు, కృష్ణా జిల్లా మనుషుడు. అక్కడికి వెళ్ళి చిన్న జాబ్ ఎత్తుక్కుంటారు. జాబు కూలి పనులు చేసుకోవటానికి. హైదరాబాద్ వెళ్తే వెళ్ళి వాళ్ళంతా గొప్పవాడు అనుకుంటున్నారు మీరు. నో, అమ్మ సైలెంట్లో పెట్టు నిరీక్షణ. 10th క్లాస్ వాడికి ఏం ఉద్యోగం వస్తాడండి? ఎవడైనా ఒక డిప్లొమా చదువుకుంటే 10th క్లాస్ సమానం. ఏమిస్తాడు ఉద్యోగం? ఎవరైనా సరే. ఒక గవర్నమెంట్ కంపెనీలో జాబ్ దొరికింది ఆ మనుషుడికి. ఆ రోజుల్లో ఎప్పుడయ్యా 50 సంవత్సరాల క్రితం 3 కొడుకులు పుట్టారు ఆయనకి. 3 కొడుకులకి బాల్యం నుండి అమ్మ బాబు ఇద్దరు భయభక్తులు గలవాళ్ళు. ప్రార్థన చేసుకోకుండా భోజనం చేయరు. కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారు. 3 పిల్లల్ని వాళ్ళు 5 సంవత్సరాలు 8 సంవత్సరాల దగ్గర నుంచి ఏయ్ బైబిల్ చదువువా? వాళ్ళ 3 దగ్గర కూడా బైబిల్ చదువుతారు. వాళ్ళ 3 ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు దేవుడి పిల్లలుగా ఉన్నారు. లోకంలో కలిసిపోలేదు. ఉన్నతమైన ఒక గొప్ప ఇతర దేశాల్లో, అమెరికాలో ఒక అతను, ఇంకో దేశంలో ఒక అతను ఉన్నాడు. వాడు చేసి నేను అనుకోవటం కదా, ఇట్స్ 100% నిజం. ఏ వ్యక్తి అయితే అనుదినం పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వ్యక్తిగా ఉంటాడు. టీవీ చూస్తావు, జబ్బు ఏది నా ఫోన్ ఏది, ఈ జబ్బు ఉంది అందరికీ. క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనది ఇది. టిక్ టిక్ అంటది శబ్దం. అంటే ఒక ఏంటిది మెసేజ్ వచ్చింది. అదే మెసేజ్ వచ్చింది. అది అక్కడ నా ఫోన్ కాదు. అది జబ్బు ఎంత అయ్యో టెంప్ట్ అయిపోతాం మనం. సూదిపోతాం. ఎవరు మంచిది కలిగి ఉందాం. మా నయోమి చెల్లికి కూడా ఉంది ఫోను. సింహాద్రి గారి భార్య. లేదంట. ఓకే, గతంలో ఉండేదేమో. సరే, అంతటి మంచిది. ఒకవేళ కొంతవరకు మంచిది అది. కానీ పరిశుద్ధ గ్రంథం చదవకుండా నీ పిల్లలకి, నా పిల్లలకి, పెద్దవాడైనప్పుడు తప్పుపోతే వేరే సంగతి అది. అవునా? ఏ అమ్మా నాన్న కూడా అమ్మా నాన్న భక్తులైనంత మాత్రాన పిల్లలందరూ అమ్మా నాన్న మార్గంలో నడుస్తారని గ్యారంటీ? దావీదు పిల్లలు లేరు, అనేకులు. సమూయేలు పిల్లల గురించి కూడా ఏదో రాయబడింది తర్వాత, అది వేరే సంగతి. అవునా? సమూయేలు ఎవరు? వద్దు, అయ్యొద్దు, ఇంకా అక్కర్లేదు. బట్నే ఎగ్జాంపుల్ చూసాం అంతే. నా పిల్లలకి నేను పూచి కాదు, దేవుడు లెక్క అడుగుతాడు. అంతవరకు భయపెడతాను, బుద్ధి చెప్తాను. సరే, లోబడితే సరే, లోబడబడితే ఏం చేయాలి అంతే. దానికి వాళ్ళే పూచిదారులు. నా పిల్లలు, మన పిల్లల విషయంలో కూడా నువ్వు మందిరానికి, నేను మందిరానికి వస్తున్నప్పుడే, మనం ఒక మార్గంలో నడుస్తున్నప్పుడే. కాబట్టి హైదరాబాద్లో చూసిన ఒక కుటుంబం అది చక్కగా వర్ధిల్లటానికి వాళ్ళ పిల్లలకి ఒకటే నేర్పించాయన. దివారాత్రులు ధ్యానించేవాడు దే ఆర్ బ్లెస్డ్. జీతం ఎంత అనుకుంటున్నారు? కంపెనీలో పనిచేసేవాడు తండ్రి. జీతం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఆఫీసర్ కాదు. హోదా లేదు ఆ మనుషుడికి. ఏ హోదా లేదు. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం. అమ్మా, మనమును మన పిల్లలకి పరిశుద్ధ గ్రంథం దగ్గర తీసుకువద్దాం. ఆదివారం ప్రతిరోజు ఈ పని చేద్దాం. యథా రాజా తథా ప్రజ అని ఉంది. ఆవు చేలో ఉంటే దూడలు కూడా చేలో ఉంటాయి, గట్టునుంటే గట్టునుంటాయి దూడలు కూడా. సహజం. మనం కూడా దివారాత్రులు దాన్ని ధ్యానించి, దివారాత్రులు పగలు రాత్రులు కూడా ధ్యానించాలి. దివారాత్రులు అంటే అమ్మ ఇక్కడ అర్థమవుతుందా? నీ ముందర నడిచేవాడు నీ దేవుడైనా. ఈ లోకంలో ఇలా దండం పెడతారు కదా, ఎదుగుతారు, ఇలా అంటారు కదా. ఉదయాన్నే ఇది సృష్టిలో ఉన్న ప్రతిదానికి
చేస్తారు కదా, ఇంట్లోనూ వీధిలోనూ ఉన్నట్లుగా మనమే దేని చేయాలి? ఎస్, వాక్యం. బైబిల్ మాట్లాడుతుంది, వాక్యం మాట్లాడుతుంది, క్యాలెండర్ మాట్లాడుతుంది, మోటో కార్డు మాట్లాడుతుంది. అందుకొరకే బలవంతంగా ఇష్టపూర్వకంగానూ మీరు తీసుకుంటున్నారు. ఈ విధంగా ఆ దేవుని యొక్క వాక్యము యొక్క విలువను ఎరిగే వ్యక్తులుగా మనల్ని చేస్తుందండి. అది మొదటిగా బైబిల్ చేసే పని, వాక్యం చేసే పని చీకటి తీసివేస్తుంది. నన్ను దిద్దుకుంటాను. అమ్మా బాబు చెప్పినంత మాత్రాన పిల్లలకి బుద్ధులు రావు. కొంచెం అరే ఎంతైనా అమ్మ చెప్తుందిరా, చెప్పాడురా, ఒకవేళ ఎక్కడైనా ఉంటే మనల్ని నిజముగా భయపెట్టేది, బుద్ధి నేర్పేది వాక్యం, దేవుని వాక్యం. వాక్యం ఏంటి? వాక్యం గురించి మీరు ఏమనుకుంటున్నారు? యవనస్తులు చెప్పండి, వాక్యం అంటే ఏమిటి? యవనస్తులు చెప్పాలి. వాక్యమే దేవుడు. యవనస్తుడు కాబట్టి ఆయన కూడా చెప్పేశాడు, వాక్యమే. వాక్యం అంటే యవనస్తులు చెప్పండి. ఉద్యోగాలు ఎలా వస్తాయి రేపు మీకు? పెద్ద ఉద్యోగాలు, మంచి ప్యాకేజీ ఎలా అవుతుంది మీకు? బైబిల్ చదవరు, వీళ్ళంతా మందిరంకి వస్తారు కానీ బైబిల్ చదవరు. వాక్యం అంటే ఏంటి చెప్పాలి, త్వరగా చెప్పాలి. నేను చెప్పేస్తాను. నేను హృదయాన్ని శుద్ధి చేస్తుంది. శుద్ధి అంటే బయట శుద్ధి కాదే, హృదయాన్ని శుద్ధి చేస్తుంది. హృదయంలోనూ మకిలిని కెనాట్ ఏది తీసివేయలేదు. జాన్సన్ పౌడరు, జాన్సన్ సోపు అట్లాంటివి కూడా తీసివేయలేవు. కాబట్టి ఇట్లాంటి అసలు మీరు చెప్పడం మొదలెడితే ఇంకా మనం 2 గంటలు కూడా, అందుకే టైం మాట్లాడి చూస్తాను. 12 అయిపోయింది టైం. బహుశా 12:30కి, 11:30కి స్టార్ట్ చేస్తాం. అంటే ½ అవర్ అయిపోయింది. ఇంకేం చెప్పుకుంటా ధ్యానం చేస్తాం మనం. చూడండి, అవును, చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. మనందరికి, మన పిల్లలకి, మన తోటి వారికి చెప్దాము, మాట్లాడదాము. 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనం చదవాలి త్వరగా. అబ్బా, దావీదు ఒప్పించబట్ట గల కారణము, దావీదు తిరిగి దేవుని దగ్గర రావటం గల కారణం వాక్యమే. అందుకే వాక్యం గురించి ఆయన మాట్లాడతాడు. వాక్యం గురించి అనేకమైన అధ్యాయాలు రాశాడు. కీర్తనలు 19వ అధ్యాయం అలా ఉంటుంది, 119 కూడా అలాగే ఉంటుంది. మేలు పొందాడు దేవుని వాక్యం ద్వారా. ఇక్కడ చూస్తున్నాము, నీ వాక్యము జీవము గలది. అది అవునా అయ్యా? మీ పాటల పుస్తకాలు, పాఠ్యాంశాలు ఉంటాయి కదా, పిల్లల పుస్తకాలు ఉంటాయి కదా, ఏదైనా జీవం కలిగిన మాటలు ఉంటాయా? నో. దేవుని యొక్క వాక్యం మాత్రమే జీవం ఉంది. అది జీవం ఉంది దాంట్లో. 2 బలమైనది. అది 3 రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గం గడ్డను వాడిగా ఉంటుంది. చాలా నిన్ను కోస్తుంది, నీకు బుద్ధి చెప్తుంది, నీకు నిన్ను లెంపకాయలు కొడుతుంది, నిన్ను దారిలోకి తీసుకొస్తుంది అనమాట. అది 3వది. 4వది, ప్రాణాత్మక్యులను మూలుగును విభజించినంత మట్టుకు దూరిపోద్ది. అది లోపలికి వెళ్ళిపోద్ది. డాక్టర్లు ఎవరో మేలు చేయలేరు ఇచ్చేసినంత మేలు. ఆపరేషన్ చేస్తారు కానీ లక్షలు తీసుకుని సక్సెస్ అవ్వచ్చు, లేకపోవచ్చు. కానీ ఇది ఇక్కడ అలా కాదు, డెఫినెట్గా మేలు చేస్తుంది. కుళ్ళును తీసేస్తుంది, మనలో కుళ్ళును. ప్రాణము, కేళను, మూలుగు విభజించ దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. ఇలాగ అనేకమైన. కాబట్టి వాక్యం మంచిదా చెడుదా? నీ వాక్యం చదవవా నాన్న? దిద్దుకోకపోతే వేరే సంగతి. అది బుద్ధి తెచ్చుకోకపోతే వేరే సంగతి. అది అట్లీస్ట్ ఆర్ యు రీడ్ ద బైబిల్ టుడే? ఇదే మొదటి ప్రశ్న, మొదటి అంశం మనం. కాబట్టి నీ ముందర నీ దేవుడు ఉండాలంటే, నీ ముందర నడిచేవాడు నీ దేవుడైనా ఉండాలంటే వీ హ్యావ్ టు రీడ్ ద బైబిల్. వాక్యాలు పెట్టుకోవాలి, క్యాలెండర్లు పెట్టుకోవాలి. వాటికి మించి జీవవాక్యం
దేవుని యొక్క భక్తుల యొక్క పుస్తకాలు ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి, అవి చదవాలి. అవి ఏవి కూడా బైబిల్కి చాటి రావు. బైబిలే. దేవుని దాసులు చెప్తూ ఉంటారు, దేవుడు బైబిల్ యొక్క స్థానంలో సెల్ ఫోన్లో ఉన్న బైబిల్ కూడా చూడకూడదు, అది కూడా తప్పు అని చెప్తారు. సెల్ ఫోన్లో ఉన్న బైబిల్ కూడా చూడకూడదు. కాబట్టి మనం దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, దేవుడి వాక్యం ఎన్నెన్ని మేలు చేస్తుందో అనేది కూడా ఉదాహరణకు చూసినాం మనం. ఇక్కడే కీర్తనలు 1వ అధ్యాయము 3వ అక్కడ చూద్దాం. 2వ వచనంలో ఆనందము, గొప్ప ఆనందం ఇస్తుంది. ఇది 2వ వచనంలోనే వాక్యం దివారాత్రి ధ్యానించేవాడు గొప్ప ఆనందించుడు ప్రభునందు. మరలా చెప్తే ప్రభునందు ఇట్ గివ్స్ ప్లెజర్ అన్నమాట. దేనికంటేను ఆ అనుభూతి ఎక్కడ దొరికింది అనుకుంటున్నారు? బైబిల్ దగ్గరే, వాక్యం దగ్గర. కాబట్టి ఇక్కడ ఆనందం గురించి మాట్లాడు. 3వ వచనంకి వద్దాం. కీర్తనలు 1:3. అతడంటే ఐడిఎఫ్సిలో జాబ్ చేసే వ్యక్తి ఏనా? నన్ను మన్నించండి, ఒక ఇలస్ట్రేషన్ చెప్తున్నాను. ఇది ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నారు? ఈవేళ నా పుట్టినరోజు కాదు, లేదా పెళ్లి రోజు కూడా కాదు. రమేష్ అని కొటక్ బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాడు. పేర్లు గొప్ప కానీ ఊరు దెబ్బ అన్నట్టు జీతాలు మాత్రం వాళ్ళకి ఏముండవు. ఇది ఇట్లాంటి వాళ్ళకి పేరు మాత్రం నేను బ్యాంకులోను, మా పెద్దవాడు ఎంత, చిన్నోడు ఎంత అని చెప్పుకోవచ్చు, కానీ జీతాలు మాత్రం చాలా తక్కువ. దీనికి నేను కొనుక్కోలేదు. అది ఈవేళ ఉదయం వచ్చింది, పోస్ట్లో వచ్చింది. అది అతను ఫోన్ చేశాడు 2 సార్లు 3 సార్లు. అతని పేరు రమేష్. అంకుల్ మీరు తప్పక వేసుకోండి అని. సరిపోయిందో చెప్పండి, మరొకసారి ఏదోటి ఇప్పిస్తాను మీకు, ఇంకో ఆర్డర్ చేస్తానన్నాడు. ఆయన కాదనలేక, ఇట్లాంటి ఆడంబరాలకి పోవటం నాకు ఇష్టం ఉండదు, నిజంగానే స్వభావసితంగా ఇష్టం ఉండదు. అతను ఏంటి ఇంతకు రమేష్ అన్న అబ్బాయి ఏంటి, కొట్టక్ బ్యాంకులో ఏరూరులో పనిచేస్తున్నాడు. భార్య పిల్లలు ఆ తణుకులో ఉంటున్నారు. చిన్న బిల్డింగ్ కూడా దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. సామాన్యుడు. ఇక్కడ పాటలు పాడేవాడు ఇక్కడ నిలబడి. అతను 20 సంవత్సరాల క్రితం అతనితో పాటు సౌదరి అయిన ఒక అబ్బాయి ఉండేవాడు, కొంతమంది తెలుసు, గుంటూరు. వాళ్ళ 2 ఆడపిల్లలతో వెళ్ళిపోయాడు. అప్పుడు ఇది రాయలేదు, ఇట్లా బస్సులో కొద్దిమందిగా ఉన్నప్పుడు అతను ఇక్కడ వన్ ఆఫ్ ద యాక్టివ్గా ఉండేవాడు. బ్యాచులర్గా ఉన్నాడు, పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అయింది. తర్వాత పిల్లలు 2 17-18 సంవత్సరాల అమ్మాయిలు, 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చాడు. మొన్న వచ్చారు 28, 29 ఏ తేదీన వచ్చారు. 29 కాదు, 27. థ్యాంక్ యూ, నేను మర్చిపోయాను. కానీ ఆలపిస్తాడని వచ్చాడు. కుటుంబానికి అందరికీ ఇట్లాంటి ఏవో తీసుకొచ్చాడు. ఎవరికి కావాల్సింది వాళ్ళకే. సొంత బిడ్డలు మాత్రం ఎప్పుడు ఇచ్చారని అనుకోను, కొన్నారని. మన పిల్లలు మనం పట్టించుకోకపోయినా దేవుడు సహాయము దేవుని ద్వారా వస్తుంది. ఒక పూట అన్నారు, దైవికమైన దేవుడు మాకు ప్రేరణ ఇచ్చాడు మిమ్మల్ని చూడాలని. వస్తూ రావచ్చు కదా, వచ్చు ఇట్లా అని. ప్రియ సహోదరి, దేవుడు అతను భీమవరంలో ఉండగా ఆ సెల్ ఫోన్లో సిమ్ ఉంటుంది కదా, అర్థం కావట్లేదా? ఆ సిమ్ములు బిజినెస్ రోడ్ల మీద అమ్మే వ్యక్తి. ఇప్పుడు కూడా ఒక ఆయన చేస్తాడు ఆ దాంట్లో. దాన్ని విడిచిపెట్టేశాడు అనుకుంటా. ఎప్పుడు వెళ్ళాడు నాకు తెలీదు. బ్యాంక్స్లోకి వెళ్ళాడు. బ్రాంచ్ మేనేజర్ అంట. పేరు గొప్ప దగ్గర నుంచి అతను చిన్నదే ఉండాలండి. కొటక్లో అతను 40 సంవత్సరాలు ఉంటాయేమో. దేవుని యందు భయభక్తులు. అతడు నీటి కాలువ ఎవరన్నా, అది ఈ కోటుకి, దీని పేరు ఒక మోడీ కోట. మోడీ బాబుదేంటిది, మోడీ కోట అంటారు దీన్ని. రోజు వేసుకుంటాడు. నా జీవితంలో ఫస్ట్ టైం వేసుకున్నాను. ఒకసారి ఆయన పెళ్ళికి కూడా వేసుకున్నాను. ఎవరి పెళ్ళికి? 2 పెళ్ళికి. ఆయన పెళ్ళి అంటే నా పెళ్ళి అవ్వలేదు అనుకుంటుంది ఈవిడ. అది కూడా నాది కాదు, ఎవరో ఇచ్చారు నాకు. దేవుడు. అతడు నీటి కాలువ ఎవరన్నా, నిజంగా అతను అలా ఉన్నాడు. ఎవరు లేరు వాళ్ళకి.
ఏదంటున్నాడు మా నీటి కాలువ వీడు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. అతనికి వెన్నెముక ఆపరేషన్ జరిగింది, బండి తోలకూడదన్నారు. చిన్న కారు ఒకటి ఇచ్చారు, కారు మీద అవసరం తణుకు నుంచి ఏలూరు వెళ్తాడు. వీడా ఇవి దేవుడు చేసే నీ ముందర నడిచేవాడు నీ దేవుడైనా. చూసారా అయ్యా, మీ పిల్లల్లా పెంచండి, మీ పిల్లల్ని ఇక్కడ పెంచండి, మీరు దేవునిలో పెంచండి, దేవునిలో పెంచుతాం. ఇక్కడ అతను నీటి కాలువ అన్నటువంటి చెట్టు అంటే ఎల్లప్పుడు పచ్చగా ఉంటుంది అనమాట అండి అది. రెండో దాంట్లో ఆకు వాడక తన కాలం ముందు, రెండోది ఒకటి ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుంది, రెండోది ఫలం ఇస్తుంది, మూడవది అతడు చేయనదంతయు. బైబిల్ చదివితే ఎన్ని ఆశీర్వాదాలండి. మన ముందు వాక్యం పెట్టుకుందాం. ఏ మనుషుడు ఇష్టపడకపోయినా, మన వాళ్ళు బంధువులు ఇష్టపడకపోయినా, ఎవరు ఏకీవించినా మనతో ఏకీవించకపోయినా, మనం ధైర్యంగా ప్రభువుని కలిగి ప్రభువుకి అప్పగించు. ఇది మొదటి మాట. నీ ముందర నడిచేవాడు నీ దేవుడైనా. మన ముందు ఉండాలంటే ఆయన ముందు ఎప్పుడున్నాడు? తల్లి గర్భానందు ఉన్నప్పుడు కూడా, బయటకు వచ్చినప్పటి నుంచి ఉన్నాడు. నువ్వు ఎరక్కపోయినా, ఆయనకు అప్పగించుకోపోయినా ఆయన నీ ముందే ఉన్నాడు. నిన్ను దర్శించి నీ ముందు ఉన్నాడు. తర్వాత నేను రక్షించిన తర్వాత నీ ముందున్నాడు. నీ చేతిలో బైబిల్ పెట్టాడు, కుటుంబాన్ని ఇచ్చాడు నీకు. ఆయన నీ ముందు ఉండాలంటే ఏం చేయాలి? మనం వాక్యం చదవాలి, అంతేం కాదు. వాక్యం చదవాలి. మన పిల్లలకు కూడా నేర్పించాలి. మనం చదువుతూ మన పిల్లలకు నేర్పించాలి లేఖనం. ఇదే మాట ప్రకటన గ్రంథంలో ఉంది. మొదటి అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. త్వరగా అందరూ పంచుకోవాలి రీడింగ్. అక్కడ కూడా 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. చదువుట, ప్రవచన వాక్యమును చదువువాడును వినేవాడు. అయ్యా మహాలక్ష్మి, తల్లి మహాలక్ష్మి, ఆమెకి చదువు లేదు, వింటుంది. ఆమె దేవుని మహిమార్త చెప్తాను. ఆమె ప్రార్థన తో పోటీ పడలేను నేను. అంతటి వాగ్దానాలు ఎత్తుపెట్టుకుంటుంది. నీకు రాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి రావు, వాగ్దానం ఎత్తుపెట్టుకోవడం రావు. 100 వాగ్దానాలు ఎత్తుతుంది ఆవిడ. కాబట్టి అంతగా మేలు మనం పొందుతామన్నమాట అండి. మన జీవితాల్లో ఆ ప్రవచన వాక్యం చదువువాడు మరియు వినుట ద్వారా ఆశీర్వదింపబడింది ఆవిడ. చదువుతున్నాం మనం. MA చదువుకున్న మనుషుడి కంటే, PG చదువుకున్న మనుషుడి కంటే చదువురాని వ్యక్తి వింటు ద్వారా లేదు, ఆ స్థాయి దాటిపోయింది. ఎంతో ఎదిగిన ఆకు పచ్చగా ఉంది ఆ సహోదరి. అతను పచ్చగా, ఆకు వాడక నీటివారు నాటబడిన చెట్టు పచ్చగా ఉంటుంది, ఆకు వాడదు, అది ఫలాలు ఇస్తుంది, ఆత్మీయ ఫలాలు కలిగి ఉంది ఆవిడ. 1 చదువువాడును, 2 వినివాడును, దాని ప్రకారం నడుచుకోండి. దాన్ని నడుచుకోవడం అంటే పెద్ద ఆజ్ఞలు కాదు. మందిరానికి వస్తే చాలు, నువ్వు మందిరానికి రావాలంతే. వింటమంటే దైవిక నియమ ప్రకారం మన మందిరానికి రావాలి. వారంలో బతకటానికి రోజు వెళ్ళాలి. అయ్యా బతకటానికి నువ్వు రోజు వెళ్ళాలి. కానీ ప్రభువులు ఆశీర్వదింపబట్టాకి, ప్రభువు నీకు ఆశీర్వాదాలు పంచడానికి ఆదివారం ఒకటే కాదు, మంగళవారం కూడా, శుక్రవారం కూడా. కొంతమంది సహోదరులు కుటుంబాలు విడిచిపెట్టి తాళం వేసి ఇక్కడికి వచ్చేసి ఆ లింక్ ప్రేయర్లో ప్రతిరోజు ప్రార్థన కలిగి ఉన్నాం. కాబట్టి ఇలాగున చేస్తే ఇది ఇట్లాంటి అనుభవాలు, ఈ గొప్ప ధన్యత అంటే ఆశీర్వాదం అని అర్థం. ఒక అర్థం ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్. ఇది భూమి మీద ఆశీర్వదింపబడతాం. అవునా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదువు ఉంటారు. వెళ్ళొద్దు, చదవద్దాం. అప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదువు ఉంటారు. నీ గంప ఏది ఈ మాటలు ఉన్నాయి కదా, ఏంటివి? నువ్వు ఎన్నో ఇంట్లో నుంచి వెలుపలికి వెళ్తే ఆశీర్వాదం, లోపలికి వస్తే ఎప్పుడు అది ఏముంది దాంట్లోనూ అంతే. మా నిరీక్షణ చాలా ఇంట్రెస్ట్ వాక్యం. ఆయన మాటలు శ్రద్ధగా విని అంతే. ఆ మాటలో ఒకటి, వీ హ్యావ్ టు అటెండ్ ఇన్ ద చర్చ్.
వీ హ్యావ్ టు సిట్ ఇన్ ద చర్చ్. దేవుని మందిరంలో ముందు కూర్చోవాలి మనం. మొదటిది ఇది. నీ ముందర నడిచేవాడు అంటే 40 నిమిషాలు పట్టింది. నీ ముందర నడిచేవాడంటే ఒక మాటని. రెండవ మాట కూడా చూద్దాం. రాజులు మొదటి గ్రంథము, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనం. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవపు తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుట్టిలో కొంచెం నూనెయు నా ఎద్దనున్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చితిననెను. అప్పుడు ఏలీయా, చాలు చాలు, మన పాట ఏంటది? కాలము సమీపము ప్రభు యేసు వచ్చును, కాలము సమీపం జీతము పొందు నిజదాసుడు, జీతము పొందు నిజదాసుడు, ఆనందముందేదారు, 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 ఆనందముందేదారు. తర్వాత ఉన్నాయి చరణాలు, వాయింపుతో కూడిన చరణాలు ఉంటాయి అక్కడ. సరే, మంచిది. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో నీ ముందర నడిచేవాడు నీ దేవుడైనా. ఎవరు బైబిల్ చదువుతున్నారో, బైబిల్ ఎవరితో ఉందో, వాక్యం ఎవరిలో ఉందో వారి ముందు నడిచేవాడు. అమ్మ నాన్నతో రాదు, నిత్యం ఉంటుంది అమ్మ. నాన్న ఉంటాడా? పిల్లలు ఉంటారా? భార్య భర్తలు ఉంటారు కూడానా? నో, ఎవరు ఉండరు. మధ్యలో ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ లోక సత్యం, లోకం ఎరిగిన సత్యం, ఏదో జగమెరిగిన సత్యం. ఎప్పుడు ఎవరు నీకు దూరం అవుతారో తెలీదు, కానీ నీ ముందు మాత్రం ఎవరుంటారు? ఎస్, ఈ సత్యం. నేను పేరు కృష్ణవేణికి మరో పేరేంటి? చాలా ఆసక్తిగా ఆలకిస్తుంది. కస్తూరి. ఉద్యోగస్తులని కొడుకుల మీద నమ్ముకుందామా, కూతుర్లని? అవునా? ఎవరు నమ్ముకోవాలి? ఆయన ఉంటాడు మన ముందు, ఆయన ఉంటాడమ్మా ముందు. మనం ఇక్కడ ఏం జరిగింది తెలుసా? నీ దేవుడని యెహోవా జీవముతోడు, తొట్టులో పట్టెడు పిండియు బుడిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను మేము చావక ముందు. అమ్మా, ఈ మాట అమ్మా ఇలా చూడండి. నేను నా కొడుకు ఎవరు లేరు, కూతురు లేరు, మనవాళ్ళు మనవరాలు ఎవరు లేరు ఆవిడికి. మేము చావక ముందు, డెత్ ఈజ్ ఇన్వేడింగ్, వాళ్ళ దాడి చేస్తుంది, మానవం తరుముతుంది వాళ్ళని. ఊరంతా కరువు, కొన్ని సంవత్సరాలుగా నీరు లేదు, వ్యవసాయం లేదు, పంటలు లేవు. నువ్వు ఎక్కువ వీడి మీద ఫోకస్ చేయకు, జస్ట్ కదలొచ్చు, ఫోకస్ చేయకు. ఎవరు లేరు, బతకటానికి ఏమీ లేదు. లాస్ట్ డేస్ వచ్చేసింది, చివరిగా వచ్చేసింది, చివరి రోజులు అయిపోయింది. మా బతుకంతా అయిపోయింది. ఇంకేముంది? అంత బెంగతో కుమిలిపోతుంది అనమాట ఆమె. ఆ వృద్ధుర కుమిలిపోతుంది. మరి ఏ వయసులో ఉందమ్మా నాకు తెలియదు, కుమిలిపోతుంది. మేము చావకముందు. డాక్టర్లు చెప్తారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అమ్మా మేము చేయవలసిందలా మా చేతుల్లో. ఆ వ్యక్తి గురించి మనం ఎంతకాలం బతుకుతాడు అనుకుంటాం? గంటలే, రోజులే.
నిరాశతో ఉంటాం, నిస్పృహతో ఉంటాం. మేము చేయవలసిందాలు చేసామమ్మా. మీరు 15 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టారు, కానీ మేము చేయవలసింది అలాంటి పరిస్థితి అనమాట. ఏమిది అమ్మా, అలాంటి పరిస్థితిలో ఏముంది? గోరు చుట్టూ మీద రోకటి పోటు అన్నట్టుగా అసలే పరిస్థితిలో ఉండగా ఒక దైవజనుడు ప్రవక్త వచ్చి ఇలా అంటున్నాడు. 10వ వచనం. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏల్చుండుట చూసి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. చాలు, అంతే కదా. నీళ్ళు ఉన్నాయి లేదా ఊర్లోను? నీళ్ళు లేవండి బాబు, వర్షాలు లేవు, అంత కరువు కాటకాలు ఉన్నాయి. నీళ్ళు బహుశా ఆమె ఎంత జాగ్రత్త పర్రాలో. స్త్రీలు జాగ్రత్తగా ఉంటారేమో పురుషుల కంటేను. ట్యాప్గా మున్సిపాలిటీ వాడు బంద్ అవుతున్నాయని అన్నారనుకోండి, స్త్రీల మొక్కలు ఇరిగిపోతాయి. అప్పుడు ఏమైనా సరే ఎంత ఎలా జాగ్రత్త పెట్టుకుందాం. మా ఆయన డబ్బు సంపాదిస్తున్నా కనీసం నీళ్ళని సంపాదించుకోవాలనుకుంటుంది ఇవిడ. నీళ్ళు కరువు కూడా సరే ఆమె తెగించింది, నీళ్ళు ఒకటా కూడా ఇష్టపడింది. ఏమంటాడు తర్వాత? కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని. అది అప్పుడు అన్న సంభాషణ ఇది. ఆ చేతితో ఒక రొట్టె ముక్క కూడా నీళ్ళతో పాటు. అవునండి అమ్మా, ఒక మాట అనేక మాటలు చెప్తూ ఒక మాట అంటావేంటయ్యా బాబు? ఆ పట్టణంలో ఇంకా ఎవరి దగ్గరికి ఇల్లు లేవా, మనుషులు లేరా? ఇక్కడికి వచ్చి ఏలి ఎంత అడిగాడు? నీ బ్రతుకు ఏమై ఉన్నదో దేవునిలోని తెలుసుకోవటానికి పంపిస్తాడు. శోధన ఒక వ్యక్తికి, ఇందాక పాడుకున్న పాటలో ప్రభు కూడా శోధింపబడినాడు. అవునా కదా? పడమా ఈ పాట, ఇంకో పాట, అది ఇంకో పాట, అది ఇంకో పాట. నాకు శోధన నా బ్రతుకుని తెలుసుకోవటానికి దేవుడు వాడుకుంటాడు. అక్కడ కూడా ఆమె అంతమంది ఉండగా, పట్టణంలో కొన్ని లక్షల మంది ఉండొచ్చు, ఒక్క సారిపతి విధవరాల దగ్గరికి రావటానికి ఆమె పట్ల ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. దేవునికి ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఇప్పుడు 13వ వచనంలో చాలు. ఏం భయపడుతుంది? ఎలా, దేని గురించి భయపడుతుంది? నీళ్ళు లేవు, ఆహారం లేదు, పోనీలే తట్టుకుందాం, ఇంకేం లేదు, అదే ఇంకా ఏం కాదు, మానమే. అవునా? నీళ్లు ఆహారం కంటే ఎక్కువ మూడోదేంటి? మానము. చావు భయం అయిపోయింది. నాన్న ఏమైందిరా నాన్న, ఏది ఇంతవరకు బతికామరా? ఆ టైంలో దేవుడు ఆమె దర్శించడం జరిగింది. అమ్మా, దేవుడు ఆమెను దర్శించడం జరిగింది. ఆ స్థలానికి వెళ్ళటం దేవుని యొక్క ప్లాన్ అది. ఆ ప్రాంతానికి ఆమె వెళ్ళటంలో ఉద్దేశం, ఆ ప్రాంతానికి దేవుడు సంకల్పం అన్నట్టు. అది 13వ వచనంలో భయపడుతుంది, మరణ భయమో ఉంది ఆవిడకి. నీవు పోయి మరీ బాగుంది కదా ఇది. అసలే ఏది పోనీలేని ఆవిడ జాలి పడుతుంది. అమ్మా, జాలి పడుతుంది. పిల్లలతో ఆడొద్దు, నేను ఆ బాబీని వాళ్ళ అమ్మాయిని బయటకు తీసుకెళ్ళిపోమంటాను ఇప్పుడు నేను. అది మిగిలిన వాళ్ళు ఆడారండి, పనిష్మెంట్ తనకి ఇస్తాను నేను. ఏమంటాడు? నేను నాకు ఒక చిన్న అప్పము, బుద్ధి ఉందా అంటాం మనం. నాకు పెట్టమ్మా, చుట్ట వెళ్ళినాడు నాకు పెట్టు ముందు అంటే ఎలా ఉంటుంది కదా? మనం గౌరవంగా చేస్తే అది వేరే సంగతి. అది ఇదేమంటున్నాడు? మొదట నాకు పెట్టు, మొదట నాకు, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. అది అక్కడే ఉంది రహస్యం. అమ్మా, ఒకసారి యేసు ప్రభు
అడిగాడు, ఒక వ్యక్తిని అడిగాడు, నువ్వు నన్ను ఆ, మన జీవితాల్లో కూడా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మీటింగులు నువ్వు దేవుని సన్నిధికి విలువిస్తున్నావా? దేవుని సన్నిధిలో కనబడటానికి ఇష్టపడుతున్నావా? దేవుని కొరకు ప్రయాసపడటానికి ఇష్టపడుతున్నావా? దేవుని కొరకు ఇంకేం చేయాలి? ఆ? కాబట్టి ఆయనకి ఇచ్చే బుద్ధి నీకుందా లేదా? నీకు ఆమెకు వచ్చిన శోధన లేదు. మొదట నాకు దేవుడు అన్యాయస్తుడు అంటారా? మనుషరీతిగా అన్యాయం అది. బిడ్డ ముఖ్యమా, అతను ముఖ్యమా? ఈవేళ రోడ్డు మీద కనబడిన మనుషుడు భక్తి గల స్త్రీ. ఆ ఊర్లో భక్తి గల స్త్రీలు ఉన్నారా? సునేమిరేలు భక్తి గల స్త్రీ, ఊర్లోనే గొప్పది, గనురాలు, భక్తి గలది. మన కరువులో కూడా అమ్మా, సమృద్ధిలో నుండి ఇస్తే గొప్ప కాదు నువ్వు దేవునికి. ఏదైనా దేవుని నామం పేరట ఏదైనా పాలు పొందడం అనేది నీ కరువులో సహితము నీవు ఇవ్వాలయ్యా. ఇది లేఖనం. అప్పుడు నీ ముందర నడిచేవాడు 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఉమ్, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఉమ్. గుడ్డెలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని. ఎవరు? నా మాట కాదమ్మా. హలో, నా మాట కాదు ఇది. దేవుడే నాతో చెప్పాడు ఆ మాట. నీకు నేను చెప్తున్నాను. 15వ వచనం. అంతటా ఆమె వెళ్ళి ఉమ్, ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా ఉమ్. అతడును ఆమెయు ఆమె ఇంటి వారును దేవునికి మాటకు విధే. అందుకే బైబిల్ దగ్గర రావాలి, వాక్యం దగ్గర రావాలి, కూడుకలో పాలు పొందాలా. వాటిల్లో పాలు పొందాలి. కూడుకలో పాలు పొందటం వేరు, వాటిలో నీ భాగం పాలు పొందాలా. నువ్వు కరువులో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, అవన్నీ పక్కన పెట్టు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనే దాని గుర్తు. మొదటి స్థానం ఆయనకి ఇస్తున్నావు. బహుశా ఇలాగ అంటాను నేను, అయ్యా ప్రథమ, అవునా? రొట్టెల్లో ప్రథమ అందాం. లేకపోతే జీతంలో కొంత భాగం, అవునా? ముందు దేవుడికి ఇస్తామా, లేకపోతే ముందు మనం చూసుకుంటామా? దేవుడికి. అప్పుడే నిజమైన జీతంలో అందాం, వంటలో కొంచెం, తర్వాత ఏమో తొట్లో పిండి ఉందా, బుడ్లో నూనె ఉందా. నీ జీతంలో 50,000 5,000 ఇవ్వటం పెద్ద గొప్ప ఏమి కాదులే. ఇంకెంత ఉంది నీకు? అప్పుడు అందుకే ధైర్యం చేస్తాను. ఇప్పుడు కనీసం ఇవిడికి అట్లాంటి ధైర్యం ఉందా? దట్ ఈస్ గ్రేట్. సారేపతి విధవరాలని ఆవిడ, సారేపతి విధవరాలు. నిలబడిన మనుషుడు మీ ఎదుట యోగ్యుడు కాదు, ఆమె యోగ్యురాలు. మనం అలాగ ఉందామా దేవుని విషయాలు? అప్పుడు ఆమెకి బహుశా ఇక్కడ 16 వచనం ఏముందండి? యెహోవా ఏలీయాను సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డెలో ఉన్న నూనె అయిపోలేదు. చాలమ్మా. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న కరువు ఇంకా కొన్ని వందల రోజులు ఉంది. ఒక్క పూట అనుకుందాం ఆమె చచ్చిపోతారని. ఒకవేళ దేవునికి ఇవ్వకపోతే ముమ్మాటికి అదే గతి పట్టేది. అప్పటికి చాలా మరణాలు సంభవించి ఉంటాయి. అంతే అంతే కదా, నమ్మొచ్చు మనం. అదే పరిస్థితులు ఉన్నాయి, చాలా మరణాలు సంభవించినాయి. కరోనా వచ్చినప్పుడు మరణాలు తక్కువ ఎక్కువ, పోడ్చడానికి స్థలం దొరకలేదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, మొదటి స్థానం ఇవ్వాలి. మొదట నేను కాదు, మొదట కుటుంబం కాదు, మొదట దేవుడు. ఎవరు చెప్పారా? జస్వంత్ చెప్తున్నాడు. ఆయన బాగా వాళ్ళ నాటి మమ్మీ కంటే బాగా నేర్చుకుంటున్నాడు. ఎంత అద్భుతంగా. కొన్ని వందల దినాలు, సంవత్సరంలో 360 రోజులు కదా. 100, 200, 300 అనేక, ఇంకా 3 ఏళ్ళు అనుకుందాం. 100 సంవత్సరాల తర్వాత ఈవిడ దగ్గరకు వచ్చాడు అనుకుందాం. ఎన్ని అనేక వందలు కదా, వేల దినాలు పోషించాడు లేదా? చిన్న నమ్మకత్వం మొదట దేవునికి ఇస్తే నువ్వు పెద్ద
దేవుడికి ఇవాళ మన బాధలు తెలియదు ఆయనకి. మన బాధలు తెలుసు కదా, ఇవ్వకపోయినా పర్వాలేదు. బాధలు ఎన్ని చేసినా, ఎన్ని బాధలు విన్నా కానీ ప్రియ సహోదరి, మనం కనుక ఎలా లేకపోతే దేవుడు మన ముందు ఉండడు. నీ ముందర నడిచేవాడు నీ దేవుడైనా సంవత్సరాంతా ఆయన మన ముందు ఉండాలంటే మొదటిది వాక్యానికి ప్రాధాన్యం ఇద్దాం. ఆ వాక్యం ఎంత శక్తివంతమైందో మనం చూసాము. రెండవది ఇక్కడ సామాన్యమైన స్త్రీనే చూసాం మనం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా దృష్టాంతాలు చూడగలం మనం. ప్రభుత్వం అయితే మరొకసారి ఇక్కడ ఆగుదాం, మోకరించుదాం, బలలో పాలు పొందాం. మోహన్ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు. విన్న విషయాలు హృదయంలో భద్రపరుచుకుందాం. వాళ్ళ దగ్గర ప్రార్థన చేసే సహోదరుడు కూడా వాక్యం ఎత్తుకోవాలా. 2 ప్రార్థనలో కూడా వాక్యం ఎత్తుకోవాలా.